శ్రీకాకుళం జిల్లాలో ఈ కొన్ని మండలాల్లో చూస్తే ఏంటంటే ఎక్కువగా పాలకొండ, వంగర, కొత్తూరు, బామిని ఈ మండలాల్లో చూస్తే ఏంటంటే ఎక్కువగా నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేలల్లో ఏంటంటే ప్లాంక్టన్ డెవలప్మెంట్ అంటే ప్లవకాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బొచ్చి రకాలు, రాగండి రకాలు ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ చిత్తడి నేలల్లో చూస్తే ఏంటంటే ప్లాంక్టన్ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అడుగు ప్రాంతంలో మురుగు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రదేశాల్లో ఎర్రమైల రకము, బంగారు తీగ రకాలను ఎక్కువగా వేసుకున్నట్లయితే పెరుగుదల ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మంచినీటి చేపల పెంపకానికి సుమారు 6 నుండి 7 అడుగుల లోతు ఉన్నటువంటి చెరువులైతే అనుకూలము. అంతకన్నా ఎక్కువ లోతు ఉన్నట్లయితే ఈ శీతాకాలము లేకపోతే వర్షాకాలంలో ఉన్న ఉష్ణోగ్రతల మార్పుల వల్ల నీటి గుణాల్లో మార్పులు ఎక్కువగా జరిగి అంటే లేయర్లుగా మారిపోతుండే, అంటే ఉష్ణోగ్రతలకు సంబంధించిన లేయర్లుగా మారి చేపలపై ఒత్తిడి ఏర్పడుతుంది. కనుక 6 నుండి 7 అడుగుల లోతు ఉన్నట్లయితే చేపల పెంపకానికి అనువుగా ఉంటుంది. ఇంకా అంతకన్నా తక్కువగానే అయిందనుకో 3-4 అడుగులు అయినప్పుడు కూడా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి నీరు వేడెక్కే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా చేపలు ఒత్తిడి గురవుతాయి. కనుక ఆప్టిమంగా చూస్తే ఏంటంటే 1.5 మీటర్లు లేకపోతే 5 నుండి 7 అడుగుల లోతు అనేది చేపల పెంపకానికి అనువుగా ఉంటుంది. జిల్లాలో 2 సీడ్ ఫార్మ్స్ అంటే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి గవర్నమెంట్ ఆధ్వర్యంలో. దీంతోపాటు ప్రైవేటు ఫార్మర్స్ కూడా కొంతమంది ఏంటంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి చిరు చేప పిల్లలను శ్రీకాకుళం జిల్లాలోకి తీసుకొచ్చి నర్సరీ చెరువుల్లో పెంచినటువంటి చేప పిల్లలను శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులకు అందించడం జరుగుతూ ఉంది. కొన్ని ప్రైవేట్ హ్యాచరీల వాళ్ళు కూడా. ఈ ప్రైవేట్ హ్యాచరీలు చూస్తే ముఖ్యంగా బూర్జ మండలంలో ఒక 3 వరకు ప్రైవేట్ హ్యాచరీలు ఉన్నాయి. పాలకొండలో ఒక 2 వరకు ప్రైవేట్ హ్యాచరీలు ఉన్నాయి. శ్రీకాకుళం దగ్గరలో కూడా ఒక ప్రైవేట్ హ్యాచరీ ఉంది. శ్రీకాకుళం మత్స్యశాఖాధికారి కార్యాలయంలో కూడా ఒక చేప పిల్లల ఉత్పత్తి స్థానం ఉంది. అందులో నుండి కూడా రైతు సోదరులకు చేప పిల్లలను అందించడం జరుగుతూ ఉంది.